ఆ ఊరిలో ఏ వీధికి వెళ్లినా ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం గుప్పుమంటోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్విరామంగా దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇతర గ్రామస్తులు ఎవరైనా ఊరికి వెళితే దుర్గంధాన్ని భరించలేక హడావిడిగా పనులు ముగించుకొని ఊరు విడిచి వెళ్లిపోతారు. సొంత ఇల్లు సమీపంలోనే పొలము పుట్రా ఉన్న వాళ్ళు గత్యంతరం లేక ఇల్లు వాకిలి వదిలి వెళ్లలేక క్షణమొక యుగంలా కాలం వెల్లదీస్తున్నారు. గ్రామం మొత్తం ఊపిరాడని దుస్థితిలో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంతకు ఎక్కడుంది ఈ గ్రామం? ఎందుకొచ్చింది వారికి దుస్థితి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామం నిన్న మొన్నటి వరకు అన్ని గ్రామాల్లాగే ప్రశాంతంగా ఉండేది. అయితే గ్రామానికి కూతవేటు దూరంలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాక పరిస్థితి మారిపోయింది. దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఎత్తున కోళ్ల పెంపకం చేపట్టడంతో దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తోంది. నిత్యం పగలు రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా దుర్గంధం వెదజల్లుతోంది. దీని ప్రభావం పాఠశాల వరకు వెళుతోంది. గ్రామంలోని ప్రజలతో పాటు పాఠశాలలో చదువుతున్న చిన్నారులు సైతం అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో విద్యార్థులు మాస్కులు ధరించి బడికి వెళ్తున్నారు. చదువు కన్నా ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతోంది. కోళ్ల ఫారాల దుర్వాసన గ్రామస్తుల ఊపిరి తీస్తోంది. దీంతో గ్రామస్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజా దర్బారుకు వెళ్లి తమ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. ఎక్కడకు వెళ్లినా చూస్తాం, పరిశీలిస్తామని చెప్పి పంపిస్తున్నారే తప్ప ఫలితం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాస్కులు ధరించి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి ఉద్యమ బాట పట్టారు. పిల్లలతో పాటు పెద్దలు రోడ్డెక్కారు. తరగతులను బహిష్కరించిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దుర్గంధం వెదజల్లుతున్న కోళ్ల ఫారాలు తొలగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోళ్ల ఫారాలను తొలగించాలని కొనసాగుతున్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. రోజంతా దుర్వాసన మధ్య గడపాల్సి వస్తుండటంతో పిల్లలు, వృద్ధులు అనారోగ్యాల పాలవుతున్నారు. అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో వారాల తరబడి చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుండటంతో గ్రామస్తులు మూకుమ్మడిగా తిరుగుబాటు చేశారు. కోళ్ల ఫారాన్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులంతా తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఏదైతే గత 19 రోజులుగా బిరసాడ వలసకి అతి సమీపంలో 40 మీటర్ల దూరంలో ఉన్న కోళ్ల ఫామ్ను తొలగించి వేయాలని అనధికారికంగా నడుపుతున్నట్టు కోళ్ల ఫామ్ తొలగించి వేయాలని నిరసనలు చేపట్టడం జరిగిందండి. కానీ అధికారులు ఏ విధంగా స్పందన లేకపోవడంతో మేము అన్ని రకాల ఆఫీసులకు, అన్ని డిపార్ట్మెంట్లకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా 19 రోజులుగా పట్టించకపోవడంతో ఈరోజు మేమందరం మెంటాడ మండల ఆఫీసుని ముట్టడించడం జరిగింది. అధికారులందరినీ లోపల వెళ్లకుండా మేము ఆపివేయడం జరిగింది. ఇక్కడ ఎంత ఘోరం అంటే అండి, పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి 7 సంవత్సరాల పాటు ఒక కోళ్ల ఫామ్ రన్ చేస్తున్నాడు. దానివల్ల చాలామందికి ప్రాణాలకి హాని కలుగుతున్నా కానీ అధికారులు కానీ ఈ రాజకీయ వ్యవస్థ పట్టించుకోవడం దురదృష్టకరం అండి. ఏదైతే మాకు 2 గంటల పాటు ఇక్కడ మేము నిలిపివేయగా ఎంఆర్ఓ గారు ఇచ్చిన హామీ మేరకు 25వ తారీఖు కల్లా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తానని, ఈ 2 రోజులు నాకు సమయాన్ని కేటాయించమని ఆవిడ అడగడం జరిగింది. అధికారులు మరి ఈ మండలానికి హెడ్ అయిన ఎంఆర్ఓ గారు అడిగేసరికి వాళ్ళ మాట గౌరవించి మేము ఆ 2 రోజుల పాటు మండల ఆఫీస్ ఎదురుగా రేయు పగలు ఇక్కడే కూర్చుంటాం, మాకు న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి లేస్తామని మేము కూడా చెప్పడం జరిగిందండి. మరోవైపు గ్రామస్తులు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఏకంగా మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి ఆఫీసు బయటే బైఠాయించారు. సుమారు 2 గంటల పాటు అధికారులను, సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోళ్ల ఫారం యజమాని చుట్టుపక్కల చెరువులను కూడా ఆక్రమించాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ అరుణకుమారి, ఎంపీడీఓ భానుమూర్తి నిరసన చేపట్టిన గ్రామస్తుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి 2 రోజుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.